హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలతోటి, అదేవిధంగా శీఘ్రస్నాన సమస్యలతోటి చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్, అదేవిధంగా ఎన్నో రకాల చిట్కాల గురించి, మెడిసిన్స్ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా చాలా మంది కూడా ఇంట్లో చేసుకునే వాటితో కూడా చాలా వరకు క్యూర్ అవుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా మనము ఒక అద్భుతమైన చిట్కాతోటి మనము తెలుసుకోవడానికి వచ్చాము. అందులో మెయిన్గా ఈ చిట్కా వచ్చేసి ఏంటంటే, అంగస్తంభనతో పాటుగా ఎక్కువసేపు సమయాన్ని కేటాయించడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాకు మనకు కావాల్సిందల్లా చాలా చాలా సింపుల్ అండి. తీగ బచ్చలి ఆకండి. తీగ బచ్చలి ఆకు, బచ్చలాకులు చాలా వరకు అందరికీ తెలిసిందే కదా. సో ఈ బచ్చలాకులు తీసుకొని వచ్చి మెత్తగా దంచి దాని రసం తీసి, ఆ రసంలో సుమారుగా ఒక 50 ml రసం కనుక మీరు తీసుకున్నట్లయితే, ఒక 50 ml రసం తీసుకున్నట్లయితే దానిలో 2 చిటికలంతా పచ్చకర్పూరం వేయండి. 2 చిటికలంతా పచ్చకర్పూరం వేయండి, ఓకేనా. సో వేసి బాగా షేక్ చేసిన తర్వాత ఈ రసాన్ని అంగం పైన ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా మర్దన చేయాలి. ఇందులో తీగ బచ్చలి ఆకు అనేది నరాల పైన పటుత్వాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా ఈ పచ్చకర్పూరం అనేది అంగం పైన బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కొరకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకు వీలైతే దీనిలో వెలిగారం కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి సమస్య, ఈ వెలిగారమే కానివ్వండి, పచ్చకర్పూరమే కానివ్వండి, ఇది నరాల లోపల, అంటే అంగం ఉన్న నరాల లోపల బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు, అంటే స్ట్రాంగ్నెస్ కొరకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే తీగ బచ్చలి అనేది ఏంటంటే శరీరం పైన కొంచెము మృదుత్వాన్ని తగ్గిస్తుంది, అంటే కొంచెం మొద్దుబారేతనాన్ని కలిగించి ఎక్కువసేపు, అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు చాలా త్వరగా స్ఖలనం అనేది అయిపోతుంటుంది. కాబట్టి ఇది శరీరం పైన కొంచెము మొద్దుతనాన్ని, అంటే చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేఫ్టీ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కువ సమయం అవుతుంది, ఎందుకంటే స్పర్శ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం అనేది కేటాయిస్తారు చాలా మంది. సో అదే విధంగా ఇది కూడా కొంత ఈ మృదుత్వాన్ని తగ్గించడానికి ఈ తీగ బచ్చలి అనేది ఉపయోగపడుతుంది. సో దానివల్ల మనకు నష్టమేమీ ఉండదండి. ఆల్రెడీ మనము నరాల బలానికి అక్కడ మనము వెలిగారం, పచ్చకర్పూరం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, కొంత సమయం అనేది మనకు పెరగడానికి అవకాశం ఉంది. ఇది కలవడానికి, పార్టిసిపేట్ చేయడానికి ఒక గంట ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి వెనుక భాగానికి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకొని, ఒక 10 నుంచి చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరిన తర్వాత దాన్ని శుభ్రపరచుకొని కలిసినట్లయితే తప్పకుండా ప్రయోజనం అనేది ఉంటుంది. అవి వాటి యొక్క లక్షణాలు. సో కాబట్టి ఇది, అండ్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే, ఇంటర్నల్ యూజ్ కాదు. ఇంటర్నల్ యూజ్ అనేది వేరుంటుంది. అంటే అస్త్రప్రయోగం వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర నార్మల్ కారణాల వల్ల హెల్త్ పరంగా అన్ని విధాలుగా బాగుండి అంతా హెల్తీగా ఉన్నా కూడా ఈ సమయంలో అలాంటి సమస్యలు వస్తున్నాయి అని అనుకున్న వారికి మాత్రమే ఈ ఎక్స్టర్నల్ యూజ్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉంది, నరాల బలహీనతలు కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, టెస్టోస్టెరాన్ లోపం వల్ల కానివ్వండి, ఇలాంటి సమస్యలు వస్తే దానికి మళ్ళీ వేరే విధమైనటువంటి చిట్కాలు కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఈ సమస్య కూడా మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఇలాంటి చిట్కాలు వాడుకుంటే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది, మంచి రిజల్ట్ కూడా కనబడుతుంది. అండ్ చాలా మంది కూడా సమస్య తీవ్రంగా అయిన తర్వాత చిట్కాల కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి అనేసి. కొన్ని చిట్కాలు, కొన్ని సమస్యలు కొంత మెడిసిన్ తీసుకుంటే కానీ త్వరగా క్యూర్ కావు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ మనీ మైండ్ అనేది కాదండి, త్వరగా క్యూర్ అవ్వడం కోసం మీకు ఉపయోగపడేటువంటి మెడిసిన్స్ గురించి మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి చిట్కాలు అనేటివి చాలా స్వల్పకాలికమైనటువంటి ప్రభావంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి సమస్య స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమస్య చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇది కొంత, అంటే రిజల్ట్ రావడానికి కొంత సమయం అనేది ఎక్కువ పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా రిజల్ట్ కూడా రాకుండా కూడా పోయే అవకాశాలు ఉంటాయి, అది సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళకు. అలాంటి వారు ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.